టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్స్ అనిరుద్ అండ్ తేజుప్రియ. ఈ అమ్మాయి వండే వంట ఇంట్లో వాళ్ళకే కాదు, ఆ వీధికే వరల్డ్ ఫేమస్. చివరికి బెచ్చగాడికి కూడా అస్సలు నచ్చని వంట. మరి ఆ పెంట వంట పాటతో రాబోతున్నాడు ఆహా టీం నుంచి అనిరుద్ అండ్ తేజుప్రియ. ఎంత సూపర్ టేస్ట్ చూడు డూపర్. ఒక్కసారి తిన్నదంటే మళ్ళీ మళ్ళీ అడుగుతావు రారు. బతుకు బోరు కొట్టినాక తప్పకుండా తింటాను, మళ్ళీ వస్తాను. తిను తినురా, నువ్వు తినేసి పోరా. ఇంటిలోన చెప్పకుండా ముష్టి కంటూ వచ్చాను, తింటే చస్తాను. తిను తినురా, నువ్వు తినేసి పోరా. కొత్త ఫుడ్ వద్దుగా, చెత్త నాకు పడదుగా. పెట్టకుండా వదిలేస్తే పక్క వీధికి వెళతాను ప్లీజు. ఎల్లవేసి కొత్త కూర వండాను రారా, ఇటు రారా. తిననులే బతుకు బోరు కొట్టినాక తప్పకుండా తింటాను, మళ్ళీ వస్తాను. తినురా, నువ్వు తినేసి పోరా. చుట్టుపక్కల అగ్గులన్నీ ఏరుకొచ్చినా, పావు కేజీ పచ్చిమిర్చి కోసి వేసినా. వింటవంటే మింగలేక ఇంటి ఆయన, అర్ధరాత్రి చెప్పకుండా జంపునాయన. చేసిన ఐటమ్ చూస్తా ఉంది, వీధులు కుక్కెన్నో అంది. కొత్తగా చేస్తుంటాను, అవన్నీ తింటే నేనింకాను. ఏం పాపం చేశానే. అల్లవేసి కొత్త కూర వండాను రారా, ఇటు రారా. తిననులే బతుకు బోరు కొట్టినాక తప్పకుండా తింటాను, మళ్ళీ వస్తాను. తినురా, నువ్వు తినేసి పోరా. మామగారి టేస్ట్ చూడనంటూ అంటారు, అత్తగారు హోటల్ నుండి తెచ్చుకుంటారు. తాడులక్కే మడకు చుట్టి దొరికిపోతినే, మా ముష్టి సంఘం చెబుతున్నా వినక చెడితినే. హల్వా సిద్ధంగుంది, కాటేసే పాముల కనిపిస్తోంది. టేస్ట్ చేసుకో, వంద తీసుకో. పంచ నోటుతో పీక కొయ్యకే రన్నింగే చెయ్యాలే. అల్లవేసి కొత్త కూర వండాను రారా, ఇటు రారా. తిననులే బతుకు బోరు కొట్టినాక తప్పకుండా తింటాను, మళ్ళీ వస్తాను. తినురా, నువ్వు తినేసి పోరా. స్మెల్ ఎంత సూపరా, టేస్ట్ చూడు డూపరా. పెట్టకుండా వదిలేస్తే పక్క వీధికి వెళతాను ప్లీజ్. నాన్న రే
ఏమ్మా నువ్వే అమ్మా వీడికి 1 month నుంచి ఫుడ్ పెడుతుంది. చాలా బాగా చేశాను. పచ్చిమిర్చి, తేనె అన్ని కలిపి అందులో వెన్న కూడా వేసాను. పాపం స్తంభంలో ఉండేవాడు, రోల్ కర్లా తయారాడు. శ్రీ నిజంగా బాగుంది, వాయిస్ కూడా చాలా Thank you, బాగుంది, sir. ఎనర్జీ చాలా బాగుంది, ఇద్దరు బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రీ. జొన్నవతులు గారు ముష్టివాడు గజగజలాడిపోతున్నాడు. అసలు ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లేదు, అసలు ఆ అమ్మాయి ఏం చేస్తుందో తెలియట్లేదు. హల్వా చేశానంటే నాకు కాటేసే పాము గుర్తొస్తుంది, నాకు హల్వా అంటే అని అంటున్నాడు. కాటేసే పాముల కనిపిస్తోంది. ఏమ్మా నీకు ముష్టివాడు తప్ప ఎవడు దొరకలేదా? ఇక నీ వంట అంటే నీ వంట స్థాయి ఎలా ఉందో నీకు అర్థమైంది. అంటే నా వంట ఎవరు తింటలేరని చివరికి ఇంకా వీడు ముష్టివాడినల్లా బలి చేద్దాం అనుకున్నావా? అది ఏమంటున్నాడు అసలు నీకు అర్థమైందా? నీ వంట పిచ్చిలో పడి ప్లీజే వెళ్ళవే పోవే అంటున్నాడు. ఈసారి నీకు డబల్ కమిటాలో అంటే వెరైటీగా మళ్ళీ తయారు చేసి పెడతాను సార్ అలా అన్నాడు. ఇది వచ్చుకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్పు. డబల్ కమిటాలో పాకం బదులు పెట్రోల్ తో పెడతాను. బా గుండె మండిపోతుంది భయ. అప్పుడు మంట నీకు కాలుతుంది తింటే. బాబు వింటేనే వంట మీద అసలు పోయింది, జాస పోయింది, అసలు మొత్తం ఇంట్రెస్ట్ పోయింది. అంటే రోలు పచ్చడేనే మనం ఇష్టపడతాం కదా, ఇప్పుడు పెట్రోల్ కాదు పెట్రోలు. మీ ఇంటి వీధి పేరేంటమ్మా? వంటవారి వీధి. ఓహో. మీ ఇంటి పేరమ్మా? వంటింటి తేజప్రియ. ఇంటి పేరు నిలబెట్టేటట్టుగా జాగ్రత్తగా వంట చెయ్యి. ఇంటి పేరు నిలబట్టేట్టుగా సార్ కళ్ళు తిరిగి పడిపెట్టి చేస్తాను నిజంగా. థ్యాంక్ యూ జడ్జెస్.